డేటా బ్యాకప్, రీస్టోర్, ఇంకా అండ్ ఎక్స్పోర్ట్ చేయాలి చెప్పేసి ఎక్సెల్ ఎక్స్పోర్ట్ చేయడం చెప్పాను. తర్వాత కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్ చెప్పాను. ఓకేనా? అంతే, అంతవరకే చెప్పారు. ఓకే, గుడ్, డన్. ఇప్పుడు చూడండి సార్ వచ్చిన డౌట్ సార్, ఈ చెప్పండి. బ్యాలెన్స్ షీట్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు సార్ పీరియడ్ ని మనం. ఏవి బ్యాలెన్స్ షీట్లో? అవును, మీకు ఏం ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఏం బ్యాలెన్స్ ఇది చేస్తావు? ఏముంటాయి ఇక్కడ? ఇంకా ఒక ఎంట్రీ కూడా వేయలే కదా నువ్వు. బ్యాలెన్స్ షీట్ మామూలుగా చిన్న డౌట్ వచ్చింది సార్. జస్ట్ ఇక్కడ ఆల్ట్ F2 ఇచ్చేసి నీకు ఏ మంత్ నుంచి ఏ మంత్ బ్యాలెన్స్ షీట్ కావాలో ఇచ్చుకోవచ్చు. చేంజ్ మోడ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవ్వచ్చు, గేట్వే ఆఫ్ టాలెంట్ ఇవ్వచ్చు, డే బుక్ లోనే ఇవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్ లోనే ఇవ్వచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ లో ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఆల్ట్ F2 ఇచ్చి నీకు ఏ సార్ మంత్ ఇప్పుడు నుంచి ఏ మంత్ కావాలనేది ఇచ్చుకోవచ్చు. ఓకే సార్. అలా ఓకే, ఏదో చెప్తున్నావు చెప్పు. ఇంకా ఇంకా రిమైనింగ్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? బ్యాలెన్స్ షీట్ లో ఈ సంవత్సరానికి కాకుండా అదే క్లోజ్ చేశాం కదా సార్, పోయిన అయింది క్లోజ్ అది పాతది ఉంటుంది. పాత దాంట్లో మీరు ఎంట్రీస్ వేరు, కొత్త కంపెనీ ఓపెన్ చేసి వేసుకుంటారు ఎంట్రీ. ఇప్పుడు ఈ 31 మార్చికి అయిపోయింది, ఇంకా ఆ పాత కంపెనీలో వెళ్ళరు. ఇప్పుడు చూడు, కడప హోమ్, ఇప్పుడు దీంట్లో ఉంది కదా, కడప కదా సర్వీస్ కదా. యా, ఇప్పుడు ఈ 23-24లో నేను ఎంటర్ చేయను. ఇంకా 24-25 నుంచి, ఏప్రిల్ నుంచి 24-25 నుంచి ఎంటర్ చేసుకుంటా. అది ఇంకా పాతదే. అందుకే కదా పాత కంపెనీలో ఉన్న డేటా అంతా కొత్త కంపెనీలోకి తీసుకొచ్చింది. ఆ అమౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఓపెనింగ్, ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ క్లియర్ చేసుకుంటూ వెళ్తాం. చెప్పమా. సార్ ఒకవేళ పాత ఇయర్ లో ఏదైనా చేంజెస్ చేయాలి అంటే ఇప్పుడున్న దాంట్లో చేసుకోవచ్చా? చేయలేం. అందుకోసమే 31st చేసేటప్పుడే 1-2 సార్లు సీనియర్లు కానీ జూనియర్లు కానీ అడిగి అన్ని రకాలుగా ఓకే ఇంకా మీరు చేయండి అంటే అప్పుడు చేయాలా. అలాంటివి ఏమైనా పెండింగ్లు గిన్నింగ్లు ఏమైనా ఉంటే 1-2 సార్లు రీచెక్ చేసుకోవాలా. మర్చిపోయారంటే మళ్ళీ కుదరదు. అందుకోసమే స్ప్లిట్టింగ్ చేసేటప్పుడే డేటాను ఫస్ట్ ఆ ఒరిజినల్ డేటాను కాపీ చేసి వేరే ఫోల్డర్లో వేసుకోవాలా. ఇలాంటివి ఏమైనా ఉంటాయి. చేసేటప్పుడు పాతవన్నీ కూడా ఎంట్రీస్ అలాగే ఉంటాయి, లాస్ట్ ఇయర్ వి కూడా ఉంటాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఉంటాయి అంతే. ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఉంటాయి. ఇప్పుడు హోల్ మనకి పాత ట్రాన్సాక్షన్స్ అన్ని కావాలంటే ఇక్కడ ఏం కనిపించవు, ఏముండవు. పాత దాంట్లో కొత్త దాంట్లో ఉంటాయి, ఏమి ఉండవు దీంట్లో. ఓన్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్, స్టార్టింగ్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్, లైటమ్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్, లెజర్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ లోనే ఉంటాయి. అంతకు మించి ఎక్కడ ట్రాన్సాక్షన్స్ డే బుక్ లో ఏమి ఉండవు. కొత్తగా ఫ్రెష్ గా కొత్త కంపెనీ క్రియేట్ చేసినట్టే. ఓకే, చూడండి నెక్స్ట్ చూడండి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి? మీరు ఇంతవరకు ఫస్ట్ మీటర్లు చేశారు, అవన్నీ ఏంటి? ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్, సేల్స్లోకి వెళ్ళాను, ఆల్రెడీ ఓల్డ్ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్ చేశాను. ఇప్పుడు గణేష్ తీసుకున్నాను. మీరు నిన్నటి వరకు ఎలా చేసి ఉంటారు? అన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేసి ఉంటారు. ఎగ్జాంపుల్ 1, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 500 అనుకోండి, బ్రూ కాఫీ. దీనికి ట్యాక్స్ ఇస్తున్నా, కింద వచ్చింది ఎంత వచ్చింది? 525 వచ్చింది. అంటే 500కి ఈ ఐటమ్ ఎంత ఉంది? బ్రూ కాఫీ చూద్దామండి. రిలేటెడ్ రిపోర్ట్స్, ఎంటర్, ఆల్ట్ F1, 5% ఉంది. అంటే ఈ 500కి 5% అడిషనల్గా ఎక్స్ట్రా యాడ్ చేయంగా ఒక 25 రూపీస్ ట్యాక్స్ పడింది. 25 రూపీస్ ట్యాక్స్ పడింది. 500కు 25 రూపీస్ యాడ్ చేయంగా 525 రూపాయలు అయింది. ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. అలా కాకుండా ఆ 500 లోపలే ట్యాక్స్ కలిసి రావాలా. నీకు పడిన ఒరిజినల్ రేటు 470 పడుతుంది. దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే అప్పుడు ఇక్కడ టోటల్ బిల్లు 500 రావాలి. అది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. దానికి సంబంధించిన ఫీచర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే F12లో కాన్ఫిగర్లోకి వెళ్తే ఇక్కడ ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్, ఈ ఆప్షన్ వేసి పెడితే ఇక్కడ రేట్ ఉంది కదా, ఆ రేటు పక్కన ఇంకొక రేట్ వస్తుంది. ఎస్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, గణేష్ తీసుకుంటున్నా. కాఫీ ఇక్కడ చూసారా, రేట్ పక్కన ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని ఇంకోటి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 1 ఇవ్వండి.
ఇక్కడ మీరు ఈ 500 ఏదైతే ఇస్తున్నారో అది ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీరు 500 ఇస్తే మీకు పైన అసలు రేట్ ఇక్కడ తీసుకుంటుంది. ఇక్కడ నేను 500లోనే ట్యాక్స్ కలిపి ఇచ్చాను. 5% ట్యాక్స్ కలిపి 500 ఇచ్చాను. ఎంటర్. ఇక్కడ ఎంత వచ్చింది మీకు? 476 వచ్చింది. ఓకే, ట్యాక్స్ యాడ్ చేస్తే టోటల్ ఎంత వచ్చింది? ఇక్కడ 499 వచ్చింది. ఆ ₹1 రావాలంటే ఏం చేయాలి? రౌండ్ ఆఫ్ ఇవ్వాలి. రౌండ్ ఆఫ్, ఆల్ట్ సి, రౌండ్ ఆఫ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ. ఇక్కడ చూడండి 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్లస్ చేసుకోవాలా మైనస్ చేసుకోవాలా? ఈ డాట్ పక్కన 50 పైసా బిలో ఉంటే మైనస్, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. ఏం తీసుకోవాలి ఇక్కడ చెప్పండి? ప్లస్ తీసుకోవాలి. ప్లస్ ఎంత చేసుకోవాలా? ₹1. ఎలా ఎంటర్ చేసుకోవాలి అక్కడ? 0.1. 1 paise. 0.01. Okay, 0.01. ఇక్కడ సో 0.01. ఓకే, సేవ్. యాక్సెప్టర్లో సేవ్. ఓకే, రౌండ్ ఆఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏవైనా మనకు తక్కువ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 50 పైసా మైనస్ ఉందనుకోండి, 500.12 పైసా ఇచ్చా. ఇక్కడ ఎంత ఉంది? మైనస్ డాట్ పక్కన 30 పైసా ఉంది. సిజిఎస్టీ, ఏజిఎస్టీ. ఇప్పుడు చూడండి 500.12 పైసా ఉంది. ఇది మైనస్ చేసుకోవాలా ప్లస్ చేసుకోవాలా? రౌండ్ ఆఫ్ చెప్పండి. మైనస్. మైనస్ ఎంత చేయాలి? 0.12. 0.12. మైనస్ ఇవ్వాలన్నా అక్కడ? ఇవ్వకూడదా? మైనస్ ఇవ్వాలా లేదా? మైనస్ ఇవ్వాలి. కన్ఫర్మా? చెప్పండి. ఎస్ సార్, కన్ఫర్మ్. సో లైక్ ఇక్కడ మనకి ఇన్క్లూజివ్ ట్యాక్స్ అంటే ఏంటంటే 50 పైసా మనకి బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 50 పైసా బిలో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే మైనస్ 0.12 అని ఇవ్వాలి. ఎంటర్ ఇస్తే అప్పుడు చూసారా పాయింట్ తర్వాత మనకి 00 అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం ఇన్క్లూజివ్ ట్యాక్స్ అనేది మనకి టాలీలో ఎంటర్ చేసుకోవాలి. చాలా మంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు, మాకు ఎక్స్క్లూడివ్ వేసావా ఇన్క్లూడివ్ వేసావా అనేసి. సో అలాంటి వాళ్ళకు ఇది మనం చేసి చూపించామంటే కరెక్ట్గా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. లేదు అంటే మనకి టార్చర్ చూపిస్తారు, మాకు బాగా నీట్గా చెప్పండి, అర్థం అవ్వాలి, అది ఇది అనేసి. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? మధ్య మధ్యలో టెక్నిక్స్ కూడా చెప్పుకుంటూ వస్తాం. ఓకేనా? మధ్య మధ్యలో ఇవి కూడా సబ్జెక్ట్తో పాటు ఇవి కూడా కరెక్ట్ అవుతూ వస్తాయి. ఓకే, డన్ గైస్.